హాయ్ జ్యోతి. హాయ్ లక్కీ. ఏంటి జ్యోతి ఒకదాని కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో పెట్టా, అది కూడా ఫలితం లేదు. తర్వాత షేర్ మార్కెట్లో, అది కూడా లాసే. ఏదైనా బెటర్గా ఉంటే చెప్పురా. బెటర్గానా? సరే, నువ్వు నాతో రేపు రా. ఏలుకోటి నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు, ఆయన మీకు సొల్యూషన్ చెప్తారు. ఓకేనా? ఇష్టేమి సార్? సార్ నా పేరు జ్యోతి, మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. షేర్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను ఇన్వెస్ట్మెంట్ చేసి బెటర్మెంట్ లేక బాధపడ్డారు. సో నా దగ్గరికి వచ్చి ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటే చెప్పండి అని చెప్పారు. మన కంపెనీ ఉంది కదా, అందుకే మీ దగ్గరికి పిలుచుకొని చెప్పారు. ఏమైనా బెస్ట్ ప్లానింగ్ సొల్యూషన్ ఉంటే చెప్పండి. మేడం, మన కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్. మన కంపెనీ వచ్చేసి ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ మేడం. ఎర్రచందనం మొక్కలా? అవి గవర్నమెంట్ నుంచే కదా సార్ వస్తాయి, ప్రైవేట్ గా కూడా ఇస్తున్నారా? అవును మేడం, మనం గవర్నమెంట్ పర్మిషన్తోనే మనం వచ్చేసి వెంచర్స్ ప్లాంటేషన్ చేస్తున్నాం మేడం. ఇప్పటి వరకు మన కంపెనీ దాదాపు 35 వెంచర్లు కంప్లీట్ చేసింది మేడం. 35 వెంచర్లు అంటే 3,500 ఎకరాలు ప్లాంటేషన్ చేసింది. ఇప్పటి వరకు 3,500 ఎకరాలు ప్లాంటేషన్ చేసిన ఏ ఒక్క చిన్న లీగల్ ఇష్యూ కూడా ఇంతవరకు మన కంపెనీకి లేదు మేడం. ఆల్ ఓవర్ మన ఏపీలో వచ్చేసి నెల్లూరు, ప్రకాశము, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 6 జిల్లాల్లో మాత్రమే మనకు ఈ పంట వస్తుంది మేడం. ఓకే సార్, మరి ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే ఎంత కట్టాలి ఫస్ట్? మేడం, ఇందులో వచ్చేసి 25 సెంట్స్ ప్లాట్స్ ఉంటాయి. 50 సెంట్స్ 1 ఎకరా. 25 సెంట్స్ వచ్చేసి మనకు 8 lakhs పడుతుంది మేడం. 8 lakhs. 50 సెంట్స్ వచ్చేసి 15 lakhs. తర్వాత వచ్చేసి మనకు 1 ఎకరా వచ్చేసి 30 lakhs పడుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్కి 10 ఆదాయం అనేది మనకు 10 yearsలో వస్తుంది మేడం. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మరి మాకు సెక్యూరిటీ ఎలా సార్? మేడం, ఇందులో వచ్చేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ సర్వీస్ కూడా ఉంటుంది మేడం. సేఫ్టీ అంటే ల్యాండ్ అనేది మీ పేరు మీద స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, లాయర్ లీగల్ ఒపీనియన్, సాయిల్ టెస్ట్ రిపోర్టు అన్నీ మీకు ఇచ్చేస్తాం మేడం. తర్వాత 120 రోజుల్లో గవర్నమెంట్ నుంచి పట్టాదారు పాస్బుక్ వస్తుంది మేడం. ఆన్లైన్లో 1B అడంగులు కూడా మీ పేరు మీద చెక్ చేసుకోవచ్చు. ఇది సేఫ్టీ మేడం. సెక్యూరిటీ వచ్చేసి మీకు గవర్నమెంట్ నుంచి పట్టాదారు పాస్బుక్ మీ పేరు మీద వస్తుంది కాబట్టి సెక్యూరిటీ. సర్వీస్ అనేది మేము ఇస్తాం మేడం. సో తర్వాత వెంచర్కి సంబంధించి మా కంపెనీ వచ్చేసి 5 అంచెల భద్రత ఇస్తుంది మేడం. నంబర్ 1 ఫెన్సింగ్, నంబర్ 2 సీసీ కెమెరాలు మేడం. వెంచర్ మొత్తం సీసీ కెమెరాలు, వెంచర్ చుట్టూ సీసీ కెమెరాలు బిగించేస్తాము. తర్వాత నంబర్ 3 వచ్చేసి గన్మెన్ ప్రొటెక్షన్ మేడం. రిటైర్డ్ ఆర్మీ జవాన్స్ కానీ రిటైర్డ్ కానిస్టేబుల్ కానీ తీసుకొని లైసెన్స్డ్ గన్నులు ఇచ్చేసి అందులో కాపలా పెట్టేస్తాం మేడం. నంబర్ 4 వచ్చేసి డాగ్ స్క్వాడ్ మేడం. మన మేలుజాతి కుక్కలు, డాబర్మెన్, రాడ్ వీలర్ ఇట్లాంటి జాతి కుక్కల్ని అందులో కాపలాగా పెడతాం మేడం. నంబర్ 5 వచ్చేసి జియో ట్యాగింగ్ మేడం. ఓకే సార్, ఇక్కడ మేము ల్యాండ్ తీసుకున్న తర్వాత మేము డైలీ వచ్చి అక్కడ చూసుకోవాలా, లేదంటే ఆ మొక్కల పెంపకం ఎలా ఉంటుంది? మీరు మెయింటెనెన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ స్థానంలో కంపెనీ ఉమ్మడి వ్యవసాయం చేస్తుంది కాబట్టి మొక్క పెట్టిన నాటి నుండి, అంటే మొక్క నాటిన నాటి నుండి వాటిని పెంచి పోషించి పెద్ద చేసి 10 years తర్వాత విత్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ మొక్కల్ని కట్ చేసిన వాటిని ఇంటర్నేషనల్ మార్కెట్లు అంటే చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల్లో అమ్మి మీ చేతికి చెక్కులు ఇచ్చేంత వరకు టోటల్ బాధ్యత, మెయింటెనెన్స్, సెక్యూరిటీ అంతా కంపెనీనే చూసుకుంటుంది మేడం. ఫైనల్గా వచ్చే ప్రాఫిట్లో 60% కస్టమర్కి ఇస్తాము, 40% కంపెనీ తీసుకుంటుంది మేడం. సార్, ఎర్రచందనం మొక్క అనేది నాకు తెలిసినంత వరకు విన్నాను 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది అంటారు. మరి మీరేమో 10 to 12 years లోనే ఇచ్చేస్తామని అంటున్నారు. మేడం, మీరు విన్నది కరెక్టే. కాకపోతే మీరు విన్నది ఫారెస్ట్లో పెరిగే మొక్కలు. అంటే ఫారెస్ట్లో మొక్కకి గ్యాప్ అనేది ఏమి ఉండదు. సో మా ఫారెస్ట్ నిండా మొక్కలు ఉంటాయి. సో వాటి గ్రోత్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ప్లస్ వాటికి టైం టు టైం వాటర్ కానీ ఏదైనా ఆర్గానిక్ ఎరువులు కానీ ఎవరు వేసేవాళ్ళు ఉండరు. ఓన్లీ మొక్క అదంతకదే పెరగాలి, అదంతకదే మనకు రావాలి. సో మనం పెంచే మొక్కలు జెనెటికలీ సుపీరియర్ ప్లాంట్స్ నుంచి అంట్లు తీసుకొని అంట్లు ద్వారా మొక్కల్ని ఉత్పత్తి చేస్తాం మేడం. సో ఈ మొక్కలు ఆల్రెడీ మనం వచ్చేసి ల్యాబ్లో 1 year ల్యాబ్లో పెంచిన తర్వాత 3 feet మొక్కను తీసుకొచ్చి మనం నాటుతాము. సో వీటికి మొక్కకు మధ్య 10 feet గ్యాప్ ఉంటుంది.
సో వీటికి టైం టు టైం వాటరు, టైం టు టైం ఆర్గానిక్ ఎరువులు కానీ ప్రతిదీ మనం ఒక కన్న బిడ్డలాగా మనం చూసుకుంటాం మేడం. సో ఈ మొక్కల గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years బ్యాక్ మనం ఏదైనా మామిడి చెట్లు లేకపోతే నారింజ చెట్లు పెడితే మనకు రావడానికి ఆ పంట రావడానికి 20 to 30 years పట్టేది. కానీ ఇప్పుడంతా హైబ్రిడ్. అదే విధంగానే మనం జెనెటికలీ సుపీరియర్ ప్లాంట్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే సార్, మరి ఇప్పుడు 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో 25 cents మాకు ఇస్తామన్నారు. అందులో ఎన్ని మొక్కలు వస్తాయి మేడం? మీకు వచ్చే 25 సెంట్లో మనం కంపెనీ వచ్చేసి 100 మొక్కలు ప్లాంటేషన్ చేస్తుంది మేడం. ఈ 100 మొక్కల ద్వారా మనకు ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అంటే న్యాబ్ రిపోర్ట్ ప్రకారము ఒక ఎర్రచందనం మొక్క 500 kgs వస్తుందని చెప్పి మనకు న్యాబ్ రిపోర్ట్ చెప్తుంది. సో అందులో మనం ఒక మొక్క 100 kgs తీసుకున్నా కూడా మనం 100 మొక్కలు 25 సెంట్లో నాటింటాం కాబట్టి 100 మొక్కలు ఇంటూ 100 kgs అంటే దాదాపు 10 టన్నులు. తక్కువలో తక్కువ తీసుకున్నా కూడా మనకి 10 టన్నులు మనకు దిగుబడి అనేది గ్యారెంటీగా వస్తుంది మేడం. సో ఈ 10 టన్నులకి మనం అట్లీస్ట్ ఒక టన్ను 21 lakhs ప్రకారం లెక్కేసుకున్నా కూడా 2,10,00,000 దాకా ఆదాయం వస్తుంది. సో ఇందులో 60% రైతుకి, 40% కంపెనీకి మేడం. ఓకే సార్, ఇప్పుడు మేము అక్కడ ల్యాండ్ తీసుకున్న తర్వాత మొక్కలు కటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ల్యాండ్ పరిస్థితి ఎలా సార్? మేడం ల్యాండ్ కొన్న వెంటనే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాం కాబట్టి ల్యాండ్ అనేది లైఫ్ లాంగ్ మీదే మేడం. ఓకే, మీరు ఒక పంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఒక పంట కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన కంపెనీ మీ దగ్గర మీరు ఇచ్చిన అగ్రిమెంట్ని మళ్ళీ రెన్యువల్ చేసుకొని నెక్స్ట్ పంటకి వెళ్తాం మేడం. సో లైఫ్ లాంగ్ మా కంపెనీ అనేది లైఫ్ లాంగ్ సర్వీస్ ఇస్తుంది. ఆ ల్యాండ్ అనేది లైఫ్ లాంగ్ మీకు, మీ పిల్లలకు, తర్వాత మీ జనరేషన్స్ టుగెదర్ మీకే ఉంటుంది మేడం. ఆ ల్యాండ్ మీరు ఎప్పుడైనా అమ్ముకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది మేడం. సరే సార్, ఇప్పుడు 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు కదా, 8 lakhs ఒకేసారి కట్టాలంటే ఇబ్బందే కదా, మరి వాళ్ళకి ఏమైనా ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? ఉంది. 8 lakhs ఒకేసారి కట్టుకోలేము అన్న వాళ్ళకి మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సార్. 50% అంటే 8 lakhsలో ఒక 50% మీరు అమౌంట్ కట్టుకోగలిగితే మిగిలిన 50% మీకు ఈఎంఐ రూపంలో ఇస్తాము. మన కంపెనీకి సంబంధించింది సాయి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అని చెప్పేసి మన బ్యాంకు ద్వారానే మీకు 50% లోన్ ఇస్తాము. వాటిని మీరు మంత్లీ ఈఎంఐ రూపంలో కట్టుకోవచ్చు. మీరు ఫుల్ పేమెంట్ కట్టినా లేదా ఈఎంఐకి వెళ్ళినా మీ ల్యాండ్ అనేది మీ పేరు మీద స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఈఎంఐకి వెళ్ళిన వాళ్ళకి ఒక సెట్ జిరాక్స్ ఇస్తాము. ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంకుకి వెళ్తాయి. మీ ఈఎంఐస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇదే ఆఫీస్కి వచ్చి మీ డాక్యుమెంట్స్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మీరు డెవలప్ చేసిన వెంచర్స్ని మేము చూడాలంటే ఎలా? ఓకే మేడం, మేము డెవలప్ చేసిన వెంచర్స్ మీరు చూడాలంటే మా కంపెనీ మీకు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఇప్పటి వరకు మేము డెవలప్ చేసిన 35 వెంచర్లలో ఒక 4-5 వెంచర్లు మీకు చూపిస్తాం మేడం. అందులో 1 year మొక్కలు ఉంటాయి, 2 years, 3 years, 4 years, 5 years అప్ టు 6 years మొక్కల వరకు మీకు చూపిస్తాము. మా డెవలప్ చేసిన వెంచర్స్ అన్ని మీరు చూసిన తర్వాత మా కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ మీకు నచ్చితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకేరా, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఒకసారి వెంచర్కి వెళ్ళి చూసేసి వచ్చి తీసుకుందామా? ఓకే సార్, టుమారో మీ వెంచర్స్ని విజిట్ చేసి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఓకే అండి, మరి చూసేశారు కదా. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన అనంతపురంలో పవర్ క్లాక్ నుంచి బల్లారు రోడ్డు వెళ్ళే దారి మధ్యలో సన్ రైజ్ హాస్పిటల్ పక్కన సుబ్బరాయుడు కాంప్లెక్స్ 2nd floorలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఉంటుంది. వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.